ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question चौदाम. If the first excitation potential of a hypothetical hydrogen-like atom is 15 volt, then the third excitation potential of the atom is. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎగ్జైటేషన్కి మనకి పొటెన్షియల్ ఏదైతే ఉందో 15 volts అన్నాడు. సో ఇప్పుడు థర్డ్ ఎగ్జైటేషన్ పొటెన్షియల్కి మనకి కరస్పాండింగ్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో అది ఎంత అని చెప్పేసి అన్నాడు. సో ఫస్ట్ ఎగ్జైటేషన్ పొటెన్షియల్ అంటే స్టూడెంట్స్ మనకి గ్రౌండ్ స్టేట్ n is equals to 1, ఫస్ట్ ఎగ్జైటేషన్ అంటే n is equals to 2 అనమాట. ఓకే, అయితే ఎగ్జైటేషన్ పొటెన్షియల్ వాల్యూ ఏదైతే ఉందో అది 15 volts. అయితే ఎనర్జీ దట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ లేకపోతే ద ఎనర్జీ దట్ ఈస్ ఎమిటెడ్ ఆర్ అబ్జర్వ్డ్. సో గ్రౌండ్ స్టేట్ నుంచి టాప్ స్టేట్కి వెళ్తుంది కాబట్టి ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్. సో ఎనర్జీ దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో, ఓకే, సో అది నథింగ్ బట్ 15 ఇంటూ ద ఛార్జ్. ఈ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ వి కదా. ఓకే, సో ఛార్జ్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రాన్ ఛార్జ్. సో ఎనర్జీ ఏదైతే ఉందో అది 15 electron volts అని చెప్పేసి అనొచ్చు. ఓకే, సో ఈ వాల్యూ ఏదైతే ఉందో స్టూడెంట్స్ మనకి, సో E1 అని చెప్పేసి అందాం ఫస్ట్ ఎగ్జైటేషన్. సో E1 వాల్యూ ఏదైతే ఉందో, సో ఇన్ జనరల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ స్టేట్ది ఎనర్జీ E అనుకోండి. ఓకే, సో సెకండ్ స్టేట్ది ఎనర్జీ వాల్యూ ఎంత ఉంటుంది? గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ వచ్చేసి -E. సో సెకండ్ స్టేట్ ఎనర్జీ వచ్చేసి -E/n² అన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో కరస్పాండింగ్ వాల్యూస్ ప్రకారం మనం చూసినట్లయితే, సో దాని ప్రకారం ఎనర్జీ వాల్యూస్ మనం చూసుకున్నట్లయితే, సో దట్ ఈస్ నథింగ్ బట్ -E/, సో n2 అంటే సెకండ్ లేదా అప్పర్ ఎగ్జైటెడ్ స్టేట్, సో -E/n1². సో ఇందులోంచి E అనేది కామన్ కాబట్టి, ఓకే, సో E అనేది నేను బయటికి అలా రాసుకున్నాను అనుకోండి. ఓకే స్టూడెంట్స్, సో అప్పుడు కరస్పాండింగ్ వాల్యూ ఏదైతే ఉందో -1/n2 ఈజ్ నథింగ్ బట్ సెకండ్ స్టేట్. సో 2² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/n1 ఏదైతే ఉందో గ్రౌండ్ స్టేట్ 1² అనమాట. సో దేర్ఫోర్ ఇందులోంచి E1 వాల్యూ ఏదైతే ఉందో, సో అది నాకు E ఇంటూ, సో -1/4 ప్లస్ 1 1-1/4, సో ఇంటూ 3/4 అనమాట. సో E1 వాల్యూ ఏదైతే ఉందో అది 3/4 ఇంటూ E వచ్చింది నాకు. ఓకే, సో నథింగ్ బట్ E1 అంటే 15 electron volts. సో 15 electron volts ఈజ్ ఈక్వల్స్ టు 3/4 E. సో ఇది 1. ఓకే, ఆ తర్వాత నేను ఇప్పుడు ఏంటి థర్డ్ ఎగ్జైటేషన్ అన్నాడా, ఆ తర్వాత వాడు ఏమన్నాడు థర్డ్ ఎగ్జైటేషన్ పొటెన్షియల్. సో సిమిలర్గా మళ్ళీ n ఈజ్ ఈక్వల్స్ టు 1, సో కరస్పాండింగ్ ఎనర్జీ వచ్చేసి -E టు థర్డ్ ఎగ్జైటేషన్ పొటెన్షియల్ అంటే n2 ఏదైతే ఉందో అది ఈసారి థర్డ్ ఎగ్జైటేషన్ అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ 4 అన్నమాట. ఫస్ట్ ఎగ్జైటేషన్ సెకండ్ స్టేట్కి, సెకండ్ ఎగ్జైటేషన్ థర్డ్ స్టేట్కి, థర్డ్ ఎగ్జైటేషన్ వచ్చేసి ఫోర్త్ స్టేట్కి, n = 4 ఉన్న స్టేట్కి అనమాట. ఓకే, సో అక్కడ కరస్పాండింగ్ వాల్యూ ఏదైతే ఉందో -E/n² లేదా n2². సో సిమిలర్గా బికాజ్ ఇట్ ఈస్ థర్డ్ ఎగ్జైటేషన్ E3 అనుకుంటాను. ఓకే, సో ఆ E3ది కరస్పాండింగ్ పొటెన్షియల్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో సేమ్ బై దిస్ ఫార్ములా, సో డైరెక్ట్గా ఏంటంటే E ఇంటూ -1/n2² ప్లస్ 1/n1² అని చెప్పేసి రాస్తాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ E ఇంటూ -1/n2², సో -1/4² ప్లస్ 1/1². సో నథింగ్ బట్ ఆ వాల్యూ ఏదైతే ఉందో E ఇంటూ -1/16 ప్లస్ 1, సో నథింగ్ బట్ 1 - 1/16 15/16 ఇంటూ E. సో E3 వాల్యూ ఏదైతే ఉందో అది 15/16 ఇంటూ E అనమాట. అయితే ఇందులోంచి మనకి ఒకవేళ ఈ వాల్యూ అనేది కావాలనుకోండి స్టూడెంట్స్, సో ఈ 3/4 అది పంపించాను అనుకోండి, సో 4/3 ఇంటూ 15 అనమాట. సో E3 వాల్యూ ఏదైతే ఉందో, సో 15/16 ఇంటూ 4/3 ఇంటూ 15 అండ్ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. సో క్యాన్సిలేషన్స్ చూద్దాం, 3 1s అండ్ 3 5s, 4 1s అండ్ 4 4s, 15 5s 75. సో E3 వాల్యూ ఏదైతే ఉందో, సో అది 75/4 electron volts. అయితే కరస్పాండింగ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో జస్ట్ బై రిమూవింగ్ ఛార్జ్ అంటే డివైడింగ్ బై ఛార్జ్ చేసినట్లయితే 75/4 volts అనమాట. ఓకే, సో ఆప్షన్స్ చూద్దాం. 75/4 volts కోసం 4th ఆప్షన్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.